దాతాదయాళ్ మహారాజ్ రాస్తున్నారు. ఫకీరు పరందయాళ్ మహారాజ్కు తనకు అత్యంత ప్రియమైన శిష్యుడు పరందయాళ్ మహారాజ్కు ఆయనను ఉద్దేశించి గురువు ఎక్కడో లేడు, మహారాజ్ ఏమనుకుంటాడు, బయట ఎక్కడో ఉన్నాడు గురువు అనుకొని దాతాదయాళ్ కోసము లాహోర్కి వెళ్తాడు, ధామ్కి వస్తాడు, సెలవులు పెడతాడు, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు గురువు సన్నిధిలోనే ఎక్కువ సమయం కేటాయించాలని, ఎక్కువ సమయం ఆయన ఎదురుగానే కూర్చోవాలని. కానీ దాతాదయాళేమో నీ అంతరంలో ఉన్న గురువుని దర్శించుకో, బయట ఈ రూపం శాశ్వతం కాదు అని జ్ఞానం ఇచ్చేటందుకు ఇట్లాంటి శబ్దులు రాసినాడు. ఇంకో మాట కూడా అంటాడు, కాహే బౌరానా హాయ్ ఫకీరు, అందులో కూడా అట్లాగే రాస్తాడు. తేరే అంతర్మాల్ ఖజానా తూ భయా దివానా హాయ్ ఫకీరువా. గురువు మన దగ్గరే ఉంటాడు, మన లోపలనే ఉంటాడు, కానీ ఎప్పుడు మనకు దర్శనం ఎప్పుడు ఇస్తాడు, తను ఉన్నానన్న ఉనికి మనకు ఎప్పుడు తెలుస్తుంది, అది మనం మనస్ఫూర్తిగా శరణాగతం అయినప్పుడు, శరణాగతి వేడుకున్నప్పుడు, శరణాతులమైనప్పుడు, గురువుకు నచ్చిన విధంగా చెప్పినట్లు మనం పని చేస్తే, వ్యవహార జీవనం మనది బాగుంటే, మనస వాచ కాయ కర్మణ ఎవరికి దయను కలిగి ఉంటే అప్పుడు సద్గురువు కరుణ మన మీద ప్రసరిస్తుంది. కబీర్ సాహెబ్ అంటాడు, దయా రాఖీ ధర్మ కో పాలే జగ్సే రహే ఉదాసి అప్నా సాజు సబ్కో జానే తాహి మిలే అవినాశి సహే కుశబ్ద పాంతుకో త్యాగే छोड़े गर्भ गुमाना सत्य नाम ताही को मिली है కహే కబీర్ సుజాన సత్యనామం అటువంటి వాళ్ళకి దొరుకుతుంది, శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి దొరుకుతుంది, ఇతరుల పట్ల దయను కలిగిన వాళ్ళకు, దీనుల పట్ల దయను కలిగిన వాళ్ళకి సద్గురు కృప దొరుకుతుంది. అది మన ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పొద్దున లేచిన తర్వాత సంధ్యావందనము అవన్నీ చేసుకున్న తర్వాత పొలానికి వెళ్ళేవాడు. తన జీవితం ఎట్లా గడుస్తుందంటే పొలాల్లో పని చేసుకొని బతికేవాడు. ఆయనకు 3 కొడుకులు 3 కోడళ్ళు ఉంటారు. పొలానికి వెళ్తూ ఏం చేస్తాడు, 3వ కోడల్ని పిలుస్తాడు. పిలిచి, అమ్మ మేము పొలానికి వెళ్ళి వస్తాము, నువ్వు ఇంటి దగ్గర ఉండి, ఇవాళ శనివారం కదా, ఇవాళ కొంచెం నియమంగా ఉండాలి అని వంట చేసి పెట్టు, మేము వచ్చేసరికి పిండి దొరికితే వంట చేసి పెట్టు, ఒకవేళ పప్పు దినుసులు పప్పులు ఏమన్నా దొరకకపోతే గడ్డో ఏదో తీసుకొచ్చి కోసి ఇట్లా చట్నీ పచ్చడి నూరి పెట్టి, ఆమె సరే అని ఇంట్లో ఉంటుంది, ఆ పనులు చేస్తుంది, ఇంట్లో రొట్టెలు తయారు చేస్తుంది, పచ్చడి నూరి పెడుతుంది. వీళ్ళు వస్తారేమో అని ఎదురు చూసే సమయానికి బయట ఒక అతిథి వస్తాడు, సాధు పురుషునిలాగా ఉంటాడు, ఒక ఆయన వస్తాడు. వచ్చి, అమ్మ నాకు చాలా ఆకలిస్తుంది, ఏమన్నా ఉంటే పెట్టు అని అంటాడు. ఆమె సరే అని పెడతాననేసరికి, అమ్మ నాకు ఒంటి నిండా ఇట్లా గడ్డలు పుండ్లు ఉన్నాయి, బాగా నొప్పులు ఉన్నాయి, నేను దూరం నుంచి వస్తున్నా, నేను కొంచెం రాసుకుంటా, నూనె వీటికి రాసుకుంటా, కొంచెం నీళ్ళు ఇస్తే స్నానం చేసుకొని వీటికి రుద్దుకుంటా, నేను నూనె రాసి శుభ్రం చేసుకుంటా అంటాడు. అంటే ఆమె ఏం చేస్తుంది, సరే ఆయన అడిగినట్టే చేసి నీళ్లు సమకూర్చి నీళ్లు పెడుతుంది స్నానానికి, తర్వాత నూనె ఇస్తుంది ఆయన ఒంటికి రాసుకోవడానికి, తర్వాత భోజనం పెడుతుంది. తన వాళ్ళ కోసం వండుకున్న భోజనం పెడితే ఆయన ఇంకా అని మొత్తం తినేస్తాడు, వీళ్ళ కోసం పెట్టింది మొత్తం తినేస్తాడు, వండుకున్నదంతా తినేస్తాడు. తిన్న తర్వాత వెళ్తాడు, వెళ్ళొస్తామని బయలుదేరుతాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే, తను ఏ ఇస్త్రాకులో తిన్నాడో ఆ విస్తరిని చుట్టేసి వాళ్ళది ఉండేది పూరి గుడిసె, ఆ గుడిసె లోపల చూరు ఉంటుంది మీద, ఆ చూరులో దాన్ని చెక్కేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపటికే వీళ్ళందరూ వస్తారు, మిగిలిన ఈ అమ్మాయి వాళ్ళ మామగారు, తోడికోడళ్ళు, భర్త, బావగారులు వీళ్ళందరూ వస్తారు. వచ్చి ఆకలి మీద ఉంటారు, అందరూ వడ్డించమని కూర్చుంటే ఆమె చెప్తుంది, ఇప్పుడే ఒక అతిథి వస్తే నేను వాళ్ళకి కొట్టించిన, నాయనగారు కొట్టించినాను నేను ఇప్పుడు అని అంటే, అది సరే అమ్మా అని ఇంటి అందరూ ఆకలితో తను ఉందామనుకునే సమయానికి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి చూసేసరికి మృష్టాన్న భోజనాలు ఉంటాయి, పక్వాన్నాలు ఉంటాయి. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ, ఎట్లా తయారు చేసినావు అని అడుగుతారు వాళ్ళు. అతిథికి మొత్తం ఇచ్చేసినా అన్నావు కదా, ఇవన్నీ ఎక్కడికి ఇన్ని పదార్థాలు ఉన్నాయేంటి వంట ప్రాంతంలో, వంట చేసిన ప్రదేశంలో అంటే ఆమె కూడా అర్థం కాదు. బహుశా ఇవి ఇంతకుముందు వచ్చిన ఆయన ఆ సాధువు మహత్యం వల్ల వచ్చినట్టున్నాయి, నేను కూడా చూసుకోలేదు ఇప్పటిదాకా అని ఆమె అంటుంది.
సరే అందరూ ఆ రోజు సంతోషంగా భోజనాలు చేస్తారు, ఉంటారు. తర్వాత వచ్చే శనివారం వస్తుంది. వచ్చే శనివారం నాడు కూడా మళ్ళీ రెండో కోడల్ని పిలుస్తాడు. పిలిచి ఆమె కూడా పోయిన వారం చిన్న కోడలికి చెప్పినట్టే చెప్తాడు. రొట్టెలు చేసి పెట్టు, పచ్చడి నూరు పెట్టు, మేము వచ్చేసరికి రెడీ సిద్ధంగా ఉంచు అని అంటే సరే అంటుంది ఆమె. పోయిన వారం ఎట్లా జరిగిందో అదే అతిథి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి పోయిన వారం చిన్న కోడల్ని అడిగినట్టే ఈమెను కూడా అడుగుతాడు. అమ్మ నాకు తినడానికి ఏదైనా పెట్టు, బాగా ఆకలి అవుతుంది, తర్వాత నాకు కొంచెం నూనె ఇస్తే ఒంటికి రాసుకుంటాయి అది అంటాడు. ఆమెకు చాలా కోపం వస్తుంది. మేము నీకోసం ఇవి ఇవ్వడానికే మేము ఉన్నామా, బాగానే ఉన్నావు కదా, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు కదా, వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, ఏదైనా పని చేసుకొని తినొచ్చు కదా, అడుక్కునే కర్మానికి ఎందుకు అడుగుతున్నావు మమ్మల్ని అని ఆమె కోప్పడుతుంది. ఆయన ఇంకా 4 మాటలు అంటది. లేదంటున్నావు కదా, ఉండి కూడా లేదంటున్నావు కదా, లేకుండానే అయిపోతావు పో అంటాడు అని శాపం పెట్టేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు నిజంగానే అవి వండుకున్న పదార్థాలు మాయమైపోతాయి. అసలు ఏముండవు. వాళ్ళు ఆ రోజంతా ఆకలి మీద ఉంటారు. ఎంతో ఆకలితో వస్తారు వాళ్ళు. మా పొలంలో పని చేసుకొని ఆకలితోనే ఉండి ఎందుకు ఇట్లా జరిగింది అని బాధపడుతుంటారు. తర్వాత ఇంకొక వారం వస్తుంది, ఇంకో శనివారం వస్తే పెద్ద కోడలికి చెప్తాడు ఇదే పని. పెద్ద కోడలు కూడా రెండో ఆమె చేసినట్టే ఆ వచ్చిన అతిథిని కసురుకుంటుంది, తిట్టేసి పంపించేస్తుంది. ఆమె కూడా అదే శాపం పెడతాడు. నీకు లేదంటున్నావు కదా, లేకుండానే అయిపోతావు పో అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 4వ వారం వస్తుంది. 4వ వారం మళ్ళీ 3వ కోడలు అంత వస్తుంది. ఆమె అంత వచ్చినప్పుడు ఆయన మళ్ళీ వస్తాడు. అదే అతిథి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతాడు ఈమెను. ఆమె ఇంతకుముందు చేసినట్టే ఆయనకు మర్యాదలు చేస్తుంది, తను వండిన పదార్థాలు పెడుతుంది, గౌరవిస్తుంది. ఆయన తింటాడు. అమ్మ నీకు అక్షయం, నీకు శుభం జరుగుతుంది, నీకే లోటు రాదు, నీకు జీవితంలో నువ్వేది కోరుకుంటే అది నీకు దొరుకుతుంది, సుభిక్షంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు అని ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు. వెళ్ళిపోతాడు. మళ్ళీ మృష్టాన్న భోజనాలు, ఇంట్లో మిఠాయిలు ఉంటాయి, రకరకాల పదార్థాలు ఉంటాయి, తినే పదార్థాలు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ మామగారు చాలా ఆశ్చర్యపోతాడు. నీవెప్పుడు ఇంట్లో ఉన్నా కూడా మాకెప్పుడు విందు భోజనాలే దొరుకుతున్నాయి, ఏంటి రహస్యము అని అడుగుతాడు. అంటే ఇట్లా అతిథి ఒక ఆయన వస్తే పెట్టినాను, ఆయన మహత్యమే, ఆయన ఆశీర్వాదం ఇచ్చిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ తయారవుతున్నాయి, సిద్ధమై వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయో కూడా నాకు కూడా తెలియదు అంటదాన్ని. తర్వాత ఇందులో ఏదో రహస్యం ఏం జరిగింది అంటే ఆమె చెప్తుంది, తను తిన్న ఇస్రాకును సూర్యులో చుట్టిపోయిను అని చెప్తుంది మామగారికి. చెప్తే ఆయన మీద నుంచి తీసి చూస్తాడు. దాన్ని ఎంగిలి విస్తరణ తీసి చూస్తే దాని నిండా రత్నాలు ముత్యాలు ఉంటాయి, ఖరీదైన వజ్రాలు ఉంటాయి అందులో. అవన్నీ తీసుకొని ఆ 2 విస్తరల నుంచి తీసుకొని వాటిని సేల్ చేసుకొని వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు. మళ్ళీ అందరు కలిసి శనీశ్వరుని, ఆ వచ్చిన అతిథి ఎవరో కాదు, శనీశ్వరుడు. శనివారం నాడు వ్రతం కదా, శనీశ్వరుడు వస్తాడు. శనీశ్వరుడు కాదు, శనైశ్వరుడు. శనై అంటే నెమ్మదిగా, శనై అంటే మెల్లమెల్లగా మందుడు అని కూడా అంటారు శనీశ్వరుని పేరు. శనీశ్వరుడు, శని భగవానునికి, శనిగ్రహానికి ఆ పేరు కూడా ఉన్నది, మందుడు అంటారు. అంటే మెల్లగా నడుస్తాడు. శని అనే దానికి శృణ్ అనే ధాతు. ఎందుకంటే దానికి అర్థం ఏంటంటే ఇవ్వనన్నా ఇస్తాడు, వినాశనమన్నా చేస్తాడు శని. ఎవరికైనా ఇవ్వనని ఇస్తాడు, లేకపోతే వినాశనం చేస్తాడు. ఇప్పుడు జరిగింది ఈ కోడళ్ళ ఉదంతంలో మనం చూస్తున్నది అదే. ఇవ్వనన్నా ఇస్తాడు అంటే లెక్కలేనంత సంపద తీసుకుంటాడు. అంటే వాళ్ళకి ఆ పూట తిండి కూడా లేకుండా చేసేసినాడు మిగతా 2 కోడళ్ళు వచ్చిన రోజున. అందుకనే ఈ ఉదంతం వల్ల మనకు తెలుస్తున్నది ఏంటిదంటే అతిథి అభ్యాగతులను అవమానం చేయకూడదు. ఎవరైనా అతిథులు వస్తే ఉంటే పెట్టాలి, లేకుంటే లేదు, అంతే తప్ప నీకు లేదా నువ్వు చేయలిపో అది నేను కసురుకునేటట్టు మాట్లాడకూడదు. మన ప్రవర్తనని మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఇది మన కర్మ కిందకే మారిపోతుంది. ఇది మంచి వచ్చాడో కోపం వచ్చింది, అది కర్మ కింద మారిపోయింది. శాంతం వచ్చింది, ఆమెకు ఆశీర్వాదం దొరికింది. ఆమె మంచి ప్రవర్తన వల్ల ఫలితం ఏమైంది, ఆమెకు ఆశీర్వాదం దొరికింది. ఆ ఒక్క ఆమె ప్రవర్తన వల్ల ఇంటి ఇల్లాదులు సుఖపడ్డారు. అది ఈ లక్షణం, ఈ
మహిమను చూసి మిగతా ఇద్దరు కోడళ్ళు కూడా శనికి పూజలు చేస్తారు, తమ తప్పులను క్షమించమంటారు. శని వాళ్ళ తప్పులను క్షమించేస్తాడు. అయితే ఇది ఏం జరిగినా కూడా మనకు వ్యాధుల రూపంలో ఏదొచ్చినా కూడా వ్యాధులు వస్తాయి. బంధువులు మనను నిరాదరణ చేస్తారు, బంధువులు మనను తిరస్కరిస్తారు, మనల్ని హేళన చేస్తారు, లేదా వ్యాధులు వస్తాయి, రకరకాల సమస్యలు ఎదురొస్తాయి. ఇవేవైతే ఎవరికైతే వస్తాయో వాళ్ళ మీద దైవకృప ఉన్నట్టు పరందాజీ మహారాజ్ అదే చెప్తారు. జిస్కే ఎవరికైతే కష్టాలు వస్తాయో వాళ్లకు ముబారక్, వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తాడు. ఎందుకంటే పరమాత్మను ఆ సమయంలో నువ్వు తలుచుకుంటావు. పరమాత్మ కృప ఎవరి మీద, తనని తలుచుకోవాలి వీళ్ళు అనే లక్ష్యం కోసము పరమాత్మ ఇటువంటి అవకాశాలు, సన్నివేశాలు కూడా కల్పిస్తుంటాడు. ఒక సూఫీ ఫకీర్ ఉండేవాడు. సూఫీ ఫకీరు ప్రతిరోజు ఉదయం పూట అక్కడికి మసీద్కి వెళ్ళి అక్కడ వాళ్ళు అజా చేస్తారు, నమాజ్ చదువుతారు. వీటన్నిటికీ ఆయన వాళ్ళందరిని వచ్చిన వాళ్ళని చూసుకుంటుంటాడు. ఇదంతా ఆయన చేస్తుంటాడు. ఆ సూఫీ ఫకీర్ అక్కడ దువా చదవడం అంటారంటే ఖురాన్ చదువుతుంటాడు. ప్రతిరోజు ఖురాన్ చదువుతాడు. చాలా కాలం వరకు సంతానం లేకుంటే ఆయన ప్రార్థన చేస్తాడు. అల్లా ప్రార్థన చేస్తే చాలా కాలానికి 2 కొడుకులు పుడతారు. 2 వాళ్ళు పిల్లలు రాను పెరిగి పెద్దగా అయిపోతుంటారు. వాళ్ళకి 10 ఏళ్ళు వస్తాయి. అంతవరకు కూడా ప్రతిరోజు తండ్రితో పాటు వాళ్ళు అక్కడికి వెళ్తారు, నమాజ్ చేయడానికి ప్రతిరోజు మసీదుకి వెళ్ళి తండ్రితో పాటు వాళ్ళు కూడా అవి చదువుతారు. అందులో ఉండే వచనాలు చదువుతుంటారు, నేర్చుకుంటారు, చాలా చురుగ్గా ఉంటారు ఈ విషయంలో. ఒకరోజు తండ్రితో పాటు వాళ్ళు వెళ్ళకపోయేసరికి ఇంటికి వస్తాడు. అంతకంటే ఇంటికి వస్తాడు భర్త. అక్కడంతా పిల్లలు రాలేదు, నేను ఒక్కడినే చదువుకొని వచ్చినా కదా అని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఇంట్లో కూడా కనబడారు. ఆమె భార్యని అడుగుతాడు, ఏరు పిల్లలు ఏరంటే చెప్తా, ముందైతే కాళ్ళు కడుక్కో, భోజనం చేయి అని ఆయనకు వడ్డిస్తుంది. ఆకలి మీద ఉన్నాడని వడ్డిస్తుంది, కూర్చుంటుంది. ఆమె మళ్ళీ ఏమంటుందంటే, పక్కింటి వాళ్ళ దగ్గర మనము నేను నెక్లెస్ తీసుకున్నా, పోయిన 5-6 రోజుల క్రితం ఫలానా ఒక ఫంక్షన్కి పోయేది ఉండే, పెళ్లి కార్యానికి వెళ్ళేది ఉంటే నాకు కావాలని అడిగితే ఇచ్చింది ఆమె. ఇప్పుడేమో తనకి ఇవ్వమంటున్నది. అనగా ఏదైతే నెక్లెస్ తెచ్చుకున్నదో ఆమె తనకి ఇవ్వమని అడుగుతున్నది. నాకేమో ఇవ్వాలనిపిస్తలేదు, నేను ఇవ్వలేదు అంటుంది ఆమె. అంటే ఆయన అంటాడు, నీకు పిచ్చా ఏమి, ఎవరి వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలి, నువ్వు పెట్టుకున్నావు ఎందుకు, మనకెందుకు, నువ్వు అప్పుగా తెచ్చుకున్నావు, ఇచ్చేసేయాలి అని చెప్తాడు. చెప్తే సరే మళ్ళీ అడుగుతాడు, పిల్లలేరు అంటే నువ్వైతే భోజనం పూర్తి కానీ చెప్తా అంటుంది. అయిన తర్వాత ఏం చేస్తుంది, పక్క ఇంటికి తీసుకెళ్ళి ఆ పిల్లలు 2 శవాలు అయిపడి ఉన్నారు. పిల్లలిద్దరు చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉంటే ఆయన చాలా బాధపడతాడు సూఫీ ఫకీరు. అంత నమాజ్ చేస్తాడు, అంత రోజు అక్కడ ప్రవచనాలు, అది ఖురాన్ చదువుతుంటాడు, అందరికి వివరించి చెప్తాడు. అటువంటి అయినా లబోదిగో యాకుదా నాకు ఎంత అన్యాయం చేసినావు, నాకు లేక 2 రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చి వాళ్ళని తీసేసుకుంటావా నువ్వు, అది ఇదే అని ఏడుస్తుంటాడు. ఆమె అంటుంది, ఎట్లయితే పక్కింటి ఆమె నెక్లెస్ ఆమెకి ఇచ్చేయమని నువ్వే అన్నావు కదా, ఇదే విధంగా ఏ భగవంతుడైతే ఈ పిల్లల్ని మనకి ఇచ్చిండో ఆయన ఇచ్చిన పిల్లలను ఆయన తీసుకున్నాడు, దానికి నువ్వెందుకు బాధపడతావు, ఎవరి వస్తువు వాళ్ళకి ఇవ్వాలని నువ్వే కదా, ఇంతకుముందు అని కూడా గంట కూడా కాలేదు అని చెప్తుంది. ఈ మనస్థితి మనకు అలవడవల్ తప్పకుండా మనకు అలవడి తీరాలి. ఎందుకంటే ఆ స్థితప్రజ్ఞత అనేది మనసుకు రావాలి, సంతోషంలో కానీ దుఃఖంలో కానీ మనం అట్లా అంటే మనం ఎందుకు ఉండడం లేదట్లా. ఎందుకంటే మనసుకు ట్రైనింగ్ ఇచ్చేది లేదు. మనసుకు ఎంతసేపు ఏదైనా వాంఛ కోరిక కలిగితే అది తీర్చుకోవడం, ఏదైనా వస్తువు కావాలంటే వెళ్ళి కొనుక్కోవడం, దానికి డబ్బు కావాలంటే సంపాదించుకోవడం, దీని మీదనే మన మనసు ఇదై ఉంది, నిమగ్నమై ఉంటుంది. కానీ అసలైన
వస్తువేది, మన లక్ష్యం ఏంటిది, మనం దేనికోసం వచ్చినాం అనేది ఆలోచనలే రాదు. అందుకే మహారాజ్ చెప్తారు, విషయం సే జో హోయ్ ఉదాస పరమారథ్కి జామనాస ధన సంతాన ప్రీతి. విషయ వికారాల పట్ల నువ్వు ఉదాసీనంగా ఉండాలి, వాటి పట్ల వాటి కోసమే జీవిత లక్ష్యం అదే నాకు అన్నట్టుగా నువ్వు పరిగెత్తకూడదు, వాటి కోసమే జీవించకూడదు. నా జీవిత లక్ష్యం ఇదే, ఇన్ని కోట్లు సంపాదిస్తా, ఇంత ఇంత ఫలానా పెద్ద ఉన్నత పదవిలోకి వస్తా, ఇవన్నీ పక్కకు పెట్టేసేయాలి. రాజీవ రజ, భగవంతుడు ఏది ఇస్తాడో దాన్ని సంతోషంగా స్వీకరించేటందుకు ఉండాలి. ఇంకొక విషయం ఏంటిదంటే, ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం ఎవరిచ్చిండ్రు? భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎట్లిచ్చిండో అట్లా వాపస్ ఇవ్వాలి. వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చినామో అందరికీ తెలుసు. వచ్చే రోజు ఏం తీసుకురాలేదు. సికిందర్ జబ్ గయా దునియా సే దోనో హాత్ ఖాళీ థే. అలెగ్జాండరు దేశాలు గెలుచుకొని ఏమైంది, చివరికి ఖాళీ నా ఓబీ లేకే కుచ్ సాత్ జో ముల్కో వాలే థే. సికిందర్ జబ్ గయా దునియా సే దోనో హాత్ ఖాళీ. 2 చేతులు పైకి పెట్టమంటాడు తన సమాధి దగ్గర. ఎందుకంటే ఏం తీసుకుపోతలేనని చెప్పడానికి. ప్రపంచమంతా గెలుచుకొచ్చాడు. ఆ విషయం సదా గుర్తుంచుకోవాలి మనం. అందుకని ఈ శరీరాన్ని అనుక్షణం దేవతలు రక్షిస్తుంటారు. ఒక మనిషి మనకి ఎవరైనా సహాయం చేస్తారు, చిన్న సహాయం చేస్తే ఏం చేస్తాం మనం? థ్యాంక్స్ చెప్తాం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చిన్న సహాయం చేసినా కూడా అటువంటి వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్తాం. మరి ఈ శరీరాన్ని ఇచ్చిన భగవంతుడికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పాలి? తర్వాత రక్షిస్తున్నారు దేవతలు. జో పిండే సో బ్రహ్మాండే, బ్రహ్మాండంలో ఏది ఉందో ఈ పిండ శరీరంలో కూడా అదే దేవతలు ఉన్నారు. దేవతలు రక్షిస్తున్నారు ఈ శరీరాన్ని. ఈ షట్చక్రాలని శరీరం లోపల మూలాధార చక్రం అధిష్టాత గణపతి గణేశుడు. ఆ అధిపతికి మనము ఒకసారి ధన్యవాదాలు చెప్తే, థ్యాంక్స్ చెప్తే మనకు దానికి సంబంధించిన సమస్యలు రావు, వ్యాధులు రావు. అందుకే ప్రేమానంద రాయ్ మహారాజు నామమాల అని ఒకటి చెప్పింది. నామమాల ఎట్లా అంటే, ఈ శరీరం ఉంది, ఈ స్థూల శరీరం, భూమధ్యానికి కిందిదంతా స్థూల శరీరం, పిండ శరీరం. ఇక్కడ నుంచి ఈ పై వరకు ఈ భాగం నొసలు భాగం అంతా సూక్ష్మ శరీరం, ఇది బ్రహ్మాండ శరీరం అంటాడు. ఆ తర్వాత నుంచి శిఖాస్థానం మధ్యం వరకు కారణ శరీరం, పారబ్రహ్మాండ శరీరం. అయితే ఈ పిండ శరీరాన్ని దేవతలు రక్షిస్తున్నారు. ఈ మూలాధార చక్రానికి అధిష్టాత గణపతి గణేశుడు కనుక ఉదయం లేచిన తర్వాత రాధాస్వామి రామ్ రామ్ అని చెప్పాలి. రాధాస్వామి రామ్ రామ్. మూలాధార చక్ర గుదా చక్రకే అధిష్టాత గణపతి గణేష్ జీ రాధాస్వామి రామ్ రామ్ అంటే ఒక నమస్కారం పెడుతున్నాం ఆయనకు. రాధాస్వామి రామ్ రామ్ అంటే ఒక నమస్కారము, ఒక కృతజ్ఞత, ఒక ధన్యవాదాలు చెప్తున్నాం. తర్వాత స్వాధిష్టాన చక్రం వస్తుంది. బ్రహ్మ అధిష్టాత జలస్థానం, దానికి స్వాధిష్టాన చక్రకే అధిష్టాత సృష్టికర్త బ్రహ్మాజీ రాధాస్వామి రామ్ రామ్. ఇక్కడ ఒక థ్యాంక్స్ చెప్పేసినాం. తర్వాత నాభిస్థానం మణిపుర చక్రం. ఈ నాభిస్థానం జఠరాగ్ని కనుక మన పాచన ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది కనుక మన శరీరం అప్డేట్ ఉండాలంటే, రోగము ఇదేం లేకుండా ఉండాలంటే ముందు జీర్ణం కావాలి. తిన్న ఆహారం జీర్ణం కాకుంటే ఎన్నో వ్యాధులు వస్తాయి. ఆ జీర్ణాన్ని ఎవరు చేస్తున్నారు? ఇక్కడ అధిష్టాత విష్ణువు అధిష్టాత. ఆయన దయ వలన మనకు అన్నం అరుగుతున్నది, జీర్ణమవుతుంది తిన్న ఆహార పదార్థాలు. అందుకని ఆ విష్ణు భగవానునికి కూడా ఒక నమస్కారం, ఒక ధన్యవాదాలు చెప్పుదాం. రాధాస్వామి రామ్ రామ్. మణిపుర చక్రకే అధిష్టాత విష్ణు పాలనకర్త. ఆయన సృష్టి పాలనకర్త. విష్ణువు సృష్టిని పరిపాలిస్తున్నాడు. సృష్టి మొత్తం పరిపాలన లేకుంటే ఈ శరీరం ఎట్లా నడుస్తుంది? మనం ఒక్కరమే కాదు, మనుషులే కాదు కదా, దేవతలు, మనుషులు, క్రిమికీటకాదులు, జంతువులు, వృక్షాలు, ఇవన్నిటికీ పాలన పోషణ ఎవడు చేస్తున్నాడు? ఆ విష్ణువుకు ధన్యవాదాలు చెప్తున్నారు. రాధాస్వామి రామ్ రామ్. మణిపూర్ చక్రకి అధిష్టాత సృష్టి పాలనకర్త విష్ణుజీ రాధాస్వామి. బ్రహ్మనేమో సృష్టికర్త, విష్ణువు సృష్టిని పరిపాలిస్తున్నాడు. తర్వాత
హృదయం అనాహత చక్రం, హృదయ చక్రానికి అధిష్టాత శివుడు. శివునికి ఒక ధన్యవాదాలు. రాధాస్వామి రామరామ్ అనాహత చక్ర హృదయ చక్రకి అధిష్టాత శివజీ రాధాస్వామి రామరామ్ శివుడిదైపోయి. తర్వాత కంఠస్థానం ఆకాశస్థానం, కంఠ చక్రకి అధిష్టాత్రి, దీనికి అధిష్టాత్రి దుర్గాదేవి రాధాస్వామి రామరామ్, మా దుర్గామాత రాధాస్వామి రామరామ్. ఇక్కడ మళ్ళీ దీనిని 6-7 భాగాలుగా చేస్తాం. ఎందుకంటే అక్కడ థ్యాంక్స్ చెప్పేది ఇక్కడ రాధాస్వామి రామరామ్, లక్ష్మీమాత రాధాస్వామి రామరామ్. డబ్బు లేకపోతే ఒక్కరోజు గడవదు మనకి. ప్రతి క్షణం లక్ష్మీదేవి కరుణ కావాల్సిందే. లక్ష్మి లేదంటారు, చిల్లర మహాలక్ష్మి. చిల్లర లేకున్నా నోట్లు లేకున్నా ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజు గడవాలంటే సాధ్యం కాదు. కాబట్టి లక్ష్మీదేవి కరుణ ఉండాలి. ఇవాళ మనకు 4 డబ్బులు చేతులు ఉన్నాయంటే అది లక్ష్మీదేవి కరుణ. ఆ లక్ష్మీదేవి ఈ స్థానాలలో వాళ్ళ మహత్యం ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని రాధాస్వామి రామరామ్, లక్ష్మీమాత రాధాస్వామి రామరామ్. లక్ష్మీమాతకు ఒక ధన్యవాదాలు చెప్పేసినాం. తర్వాత అన్నపూర్ణమాత, అన్నం తింటున్నాం. అన్నమే కదా ఈ శరీరాన్ని నడిపిస్తుంది, మనం ఉండేటందుకు శక్తినిస్తున్నది. రాధాస్వామి రామరామ్, అన్నపూర్ణమాత రాధాస్వామి రామరామ్. తర్వాత జలం, నీళ్లు లేకుంటే సాగదు. రాధాస్వామి రామరామ్, గంగా మాత రాధాస్వామి రామరామ్. తర్వాత ఆవుతో పాలు తీసుకుంటున్నాం. పాలు, పెరుగు, ఎన్నో విధాలుగా నెయ్యి, ఇవన్నిటికీ మూల కారణం గోమాతనే. అందుకనే రాధాస్వామి రామరామ్, గోమాత రాధాస్వామి రామరామ్, రాధాస్వామి రామరామ్. తర్వాత సరస్వతి మాత, నోటి నుంచి ఒక మాట మాట్లాడుతున్నామంటే సరస్వతి కరుణ కటాక్షం లేకపోతే మాట రాదు నోటికి. నోరు పెగలదు మాట. ఎంతమంది మూగోళ్ళని చూస్తున్నాం, నోరు లేదు. సరస్వతి మాట మనం ఏం మాట్లాడినాలన్నా, చదువుకోవాలన్నా, రాసుకోవాలన్నా, సమస్త కళలు, సంగీతం కానీ సాహిత్యం కానీ ఏది రావాలన్నా కూడా సరస్వతి మాత దయ కలగాలి, ఆమె కృప ఉండాలి. అందుకని రాధాస్వామి రామరామ్, మాత సరస్వతి రాధాస్వామి రామరామ్, సరస్వతి మాత రాధాస్వామి రామరామ్. సరస్వతి మాత ధన్యవాదాలు చెప్పినాం. ఇంకా భూమాత, పొద్దున్న లేచి నుంచి పడుకునేదాకా మనం చివరికి చితి మంటల్లోకి వెళ్ళినప్పుడు కూడా భూమి మీదనే పడుకోబెట్టి చితి కాల్చేస్తారు. చివరికి బూడిదై కూడా ఆమె ఒంట్లో. ఇప్పుడు బోరింగ్ వేస్తుంటారు చూడండి, బోరింగ్ వేసేటప్పుడు కూడా లోపల దాకా ఎన్నో గజాల లోపలికి బోరింగ్ వేస్తుంటారు, పెద్ద సౌండ్ వస్తుంటుంది. ఆ లోపలికి వేసినప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. భూమాత గుండెలను చీలుస్తున్నారు, భూమాత గుండెలను చీల్చి లోపలికి వాళ్ళు నీళ్లు రప్పించుకుంటున్నారు కదా అని అనిపిస్తుంది మనం ఆలోచిస్తే. లేకుంటే ఏదో చూస్తాం పోతాం, ఏదో చూసినట్టు కాదు, ఆలోచిస్తే. భూమాతకు నమస్కారం. మనం పొద్దున్న లేచి నుంచి భూమాతకు గుండెల మీద నుంచే నడుస్తుంటాం, తిరుగుతుంటాం. కాళ్ళు ఆకాశంలో గాలిలో అయితే ఎగరవు కదా, భూమి మీద పెట్టి నడుస్తాం కనుక ఆ భూదేవికి, భూమాతకు, పృథ్వీమాతకు ఒక నమస్కారం. రాధాస్వామి రామరామ్, పృథ్వీమాత రాధాస్వామి రామరామ్. ఇదైంది. ఇదంతా ఈ భ్రూమధ్యం కిందున్న స్థానం. ఈ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి దీనికి అన్నిటికీ నమస్కారాలు. ఏ దేవతలు అయితే నడిపిస్తున్నారో ఆ దేవతలకు నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పినాం. తర్వాత ఈ సూక్ష్మ శరీరం, బ్రహ్మాండ శరీరం, దీనికి నమస్కారాలు చెప్పాలి. భ్రూమధ్యం ముందు వచ్చేది భ్రూమధ్యం. రాధాస్వామి రామరామ్, భ్రూమధ్య స్థాన్ రాధాస్వామి రామ్. ఈ భ్రూమధ్యం దగ్గరికే వచ్చి చైతన్య శక్తి ధార సురత్ అంటే ఏంటి? అది ఇప్పుడు వైర్ ఉంది, కరెంట్ పాస్ అయ్యే వైర్ ఉంటుంది. వైర్ చుట్టూ ఏమున్నది? ప్లాస్టిక్ వైర్ ఉంటుంది. ఆ రాగి తీగ లోపల ఉంటుంది. రాగి తీగ పనిచేస్తేనే, ఇదేంటి కవరింగ్ మాత్రమే, ప్లాస్టిక్ వైరు కవరింగ్ మాత్రమే. పనిచేసేది కరెంట్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? రాగి తీగలో నుంచి. ఆ రాగి తీగనే సురత్, అది చైతన్య శక్తి ధార పైనుంచి వచ్చింది. ఆ ధార, అది కరెంట్ ఇక్కడ ఆగింది, మొత్తం శరీరానికి, మనసుకు, ఆత్మకు కావాల్సిన శక్తిని ప్రసాదిస్తున్నది. ఇది ఈ భ్రూమధ్య స్థానంలో ఆగిపోయి శరీరానికి బొటనవేలి దాకా కూడా అది శక్తిని ప్రసాదిస్తూ ఉన్నది ఆ ధార, అది సురత్. ఆ సురత్ ఆగింది భ్రూమధ్య స్థానం కనుక భ్రూమధ్య స్థానం ఇక్కడే కదా ఈ రుద్రాక్ష అంటారు, భ్రూమధ్యం అంటారు, ఇది ఆజ్ఞాచక్రం అంటారు. ఈ స్థానం నుంచి
ఈ స్థానానికి నమస్కారం. ఎందుకంటే ఇక్కడ నుంచే మనం ఊర్ధ్వముఖ ప్రయాణం మొదలు పెడతాం. కింది నుంచి ఏం లేదు, ఇది జడం, కింద ఏం లేదు. ఉన్న ఈ శబ్ద ప్రకాశాలు, పరమాత్మ శబ్ద ప్రకాశాల రూపంలో వ్యక్తం అవుతున్నాడు. ఆయన దర్శనం కావాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. గేట్ ఇది. ఈ గేట్ దాటుకొని లోపలికి పోవాలి. ఇక్కడ భూమధ్య స్థానం నుంచి భూమధ్య రాధాస్వామి రామ్, భూమధ్య రాధాస్వామి రామ్ రామ్. తర్వాత స్థానం సహస్రదళ కమలం. ఇది కూడా జలస్థానం. రాధాస్వామి రామ్ రామ్, సహస్రదళ కమల్, రాధాస్వామి రామ్ రామ్. తర్వాత స్థానం త్రికుటి. ఈ స్థానాల గురించి హిదాయత్ నామానంలో స్వామీజీ మహారాజ్ అద్భుతమైన వ్యాఖ్యానం చేసినాడు. మొదలు ఈ స్థానాలు అసలు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత అక్కడ ఏమేమి అనుభవాలు జరుగుతాయి, అనుభవించిన సంతులకు ఏమేమి దర్శనమైందనేది తర్వాత మనం తెలుసుకోవాలి. ముందైతే ఆ స్టేజెస్ అనేది తెలుసుకోవాలి. ఈ స్టేజ్లు ఉన్నాయి, ఈ స్టేజ్ ఫలానా దగ్గరికి పోతాము, అక్కడ ఆ ఊర్లోనే ఫలానాది ఫేమస్ ఉంటుంది, ఈ ఊర్లోనే ఫలానా దర్శనం చేసుకోవడానికి ఫలానా మందిరం బాగుంటుంది అని ఎట్లయితే అనుకుంటామో అట్లా హిదాయత్ నామాలో మహారాజు స్వామీజీ మహారాజు రాసిన సార్వచనంలో 21వ వచనం అది చదువుతుంటే మనకు ఒళ్ళు పులకించిపోతుంది. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఎంతమంది సూర్యులు, ఎంతమంది చంద్రులు, ఎంత ప్రకాశము, అది చూస్తుంటే మనకు గద్దలమైపోతుంది. దాని గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ స్థానాల గురించి తెలుసుకోవాలి. ఏమేమి ఉన్నాయి ఇందులో, ఈ శరీరంలో ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఇది శరీరం, పిండ శరీరంలో ఏమున్నాయో తెలుసుకున్నాం. ఇక్కడ తర్వాత ముందు జలస్థానం సహస్రదళ కమలం. ఇక్కడ 1000 రేకుల కమలం. అది ఆ 1000 రేకుల కమలంలో అద్భుతమైనటువంటి సువాసన సుగంధాలు ఉంటాయి. ఆ స్థానానికి వెళ్ళాలంటే ముందు భూమధ్యం ఇక్కడ నుంచి పోవాలి. ఇక్కడ తాళం వేస్తున్నది, పెద్ద తాళం వేస్తున్నది. ఇక్కడ నుంచి లోపలికి ప్రవేశం కావాలంటే మన తపన కావాలి, మన తహతహ కావాలి, మన ఆసక్తి కావాలి, అన్నింటి నుంచి గురు కృప కావాలి. తలుపు తీస్తోడు లోపల తీస్తోడికి మన పిలుపు వినబడాలి. మనం పిలుస్తుంటే మనకు పిలుస్తానికే రాదు, మన కాలికి బెల్ కొట్టడానికే వస్తలేదు. ఎక్కడి నుంచి వస్తాడు, తలుపు ఎక్కడ ఎట్లా తీస్తాడు. ఆయనకు వినపడేలాగా ఇక్కడ నుంచి ఆర్తి, హృదయం నుంచి ఆర్తి తపనతోని పిలవాలి. ఎట్లా పిలవాలి? నీకు గురువు ఏ నామం అయితే ప్రసాదించిండో దానిని ఆయనకు వినపడేలాగా పిలవగలగాలి. పరమదయాల్జీ మహారాజ్ అదే అంటాడు, దర్వాజా కట్కటావు ఖులేగా, డిమాండ్ అండ్ సప్లై. లేకుంటే లేదు, నువ్వు అడిగితే కానీ దొరకదు. అందుకని ఇక్కడ సాధకుడు విపరీతమైనటువంటి ఆర్తితో పిలిస్తే భూమధ్య ద్వారం తెరుచుకుంటాడు. తెరుచుకున్న తర్వాత సహస్రదళ కమలం స్థానం దర్శనం దొరుకుతుంది. ఆ దర్శనంలో వేలాది పూరేకులు, సుగంధాలు, అద్భుతమైనటువంటి దృశ్యము కనబడుతుంది. అది చూసిన తర్వాత సాధకునికి అది మైమర్చిపోతాడు. ఆ శబ్దము, ఆ ప్రకాశము, ఆ కాంతులు అవన్నీ చూసి తనంతాను మర్చిపోయి చాలా మతాలలో అక్కడి దాకా చేరిన వాళ్ళు ఇంకా ముందుకెళ్దామనే ప్రయత్నమే చేయరు. ఇక అక్కడికే ఆగిపోతారు. ఇదే సర్వస్వం, ఇంకా దీని తర్వాత ఇంకేమున్నదో అనే ఆలోచన కూడా లేదు. మనసు మగ్నమైపోతుంది. అంత తన్మయం చెందుతారు ఆ స్థానంలో, సహస్రదళ కమలం స్థానం. అందుకే అక్కడికి చేరిన తర్వాత మనం ఏం చెప్పుకో ఆ స్థానంకు ముందైతే స్టేషన్లోనే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ అనుభవాలు సంత సాధువులయ్యి హిదాయత్ నామాలు వేరే ఉంటాయి. ప్రస్తుతానికైతే ఆ స్థానానికి మనం దర్శనం చేసి మనం ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి ఆ రూట్లోనే పోయేటోళ్ళం కదా, ఆ రూట్లోనే పోయేవాళ్ళం కాబట్టి ఆ స్టాప్కి ఒక నమస్కారం, ఒక ధన్యవాదాలు చెప్పుదాం. త్రికుటి సహస్రదళ స్థానానికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత స్టాపు త్రికుటి. త్రికుటి అంటే 3 ఆ ప్లస్ ఊ ప్లస్ మా, 3 అక్షరాలు ఆ భూమాల కలయికతోని ఓంకారం ఏర్పడ్డది. ఓంకారం పుట్టింది ఈ త్రికుటి స్థానంలోనే. ఇక్కడ త్రికుటి స్థానం 3 అంటే 3. ఆ 3 ఏంటి? ఆ ఉమ 3, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పుట్టుక స్థానం అది. ఇక్కడ అంతకంటే పైన సత్లోకము సత్పురుషుడే తప్ప బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రం ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఆ స్థానం ఇక్కడ. తర్వాత సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నాయి. ఆ 3 పుట్టుక కూడా ఇక్కడనే. అందుకే ఇది త్రికుటి అయ్యింది. ఈ త్రికుటి స్థానానికి రాధాస్వామి రామ్ రామ్, రాధాస్వామి రామ్ రామ్, త్రికుటి రాధాస్వామి రామ్ రామ్. తర్వాత త్రికుటి స్థానం తర్వాత సున్ను స్థానం వస్తుంది. రాధాస్వామి రామ్ రామ్, శూన్యం అంటారు. ఆ సున్ను రాధాస్వామి రామ్ రామ్. తర్వాత మహాసున్ను వస్తుంది. ఆ మహాసున్ను రాధాస్వామి రామ్ రామ్.
రాధాస్వామి రామరావు, మహాసును రాధాస్వామి రామరావు. తర్వాత భమర్ గుఫ, భ్రమరేంద్రం అంటారు, భ్రమర్ గుఫ. ఆ భమర్ గుఫ రాధాస్వామి రామరావు, భమర్ గుఫ రాధాస్వామి రామరావు. తర్వాత ఈ నొసలు ముగిసే స్థలంలో సత్లోకం, సత్లోకంకి అధిష్టాత ఎవరు? సత్పురుషుడు. రాధాస్వామి రామరావు సత్లోక అధిష్టాత సత్పురుషుడు రాధాస్వామి రామరావు. అయిన తర్వాత అలకలోకం, అగం, అవన్నీ మహారాజులు అనుభవించి చెప్పినవి రాసినాయి. తర్వాత అలకలోకానికి అధిష్టాత అలక పురుషుడు. ఇవన్నీ దర్శనం చేసుకుంటూ సురత్ ఎక్కుతున్నది, ప్రయాణం చేస్తూ ఉన్నది. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి అనుభూతికి, ఆనందానికి అది పొంది ఆ మనసులో ఆ సంతోషాన్ని నింపుకొని ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకమైన అనుభూతులు దొరుకుతున్నాయి, ఒక్కొక్క రకమైన రాగరాగిణులు ఆనంద నాట్యాలు చేస్తుంటాయి. అక్కడికి చేరిన ఈ భమర్ గుఫా దాటిన సురత్లను హంసలు అంటారు. ఆ హంసలు అక్కడ సత్లోకానికి చేరిన సత్లోక అధిష్టాత సత్పురుషుడు రాధాస్వామి రామరావు. తర్వాత అలక్లోకే అధిష్టాత అలక్ పురుష్ రాధాస్వామి రామరావు. అలకలోకం తర్వాత అనామి లోకం. ఇక్కడ దాకా సురత్ అంటున్నాము, సత్లోకం దాకా. ఆ తర్వాత అలకలోకానికి చేరిన తర్వాత దాన్ని సురత్ అన్నారు, నిరత్ అయిపోతుంది. అది సురత్ అంటే స్వ ప్లస్ రత్, తనలోనే తాను రమించేది. అలక్లోకంలోకి వెళ్ళిన తర్వాత దానికి ఏది అతీతం అయిపోతుంది కనుక దాన్ని అప్పుడు ఏమంటారు? నిరత్ అంటారు. సురత్ నిరత్ స్థిర్, సురత్ నిరత్ స్థిర్ అంటారు చూడండి. అట్లా నిరత్ అయిపోతుంది. అలక్లోకే అధిష్టాత అలక్ పురుష్ రాధాస్వామి రామరావు. అగంలోకే అధిష్టాత అగం పురుష్ రాధాస్వామి రామరావు. తర్వాత అనామీలోకే అధిష్టాత అనామీ పురుష్ రాధాస్వామి రామరావు. ఆ తర్వాత దయాల్ దేశం, చిరాకాశ బ్రహ్మాండంలో శిఖాస్థానంలో ఆ పరమాత్మ స్థానం ఉంటుంది, ధ్రుపద ధామం ఉంటుంది. అది మన లక్ష్యం, అది మన అసలైన ఇల్లు. పరమాత్మ, అసలైన పరమాత్మ, అసలైన సద్గురువు సత్పురుషుడు అక్కడ ఉంటాడు. అక్కడి నుంచి మన కోసం ఎదురు చూస్తుంటాడు. ఎప్పుడు వీళ్ళు వస్తారా, ఇప్పుడు పిల్లలు ఎంతో దూరం అంది. ఆ యథే రో దాదాదయాలు చెప్తున్నాను. ఆ యథే రోతే చలే హస్తే హుయే సంసారసే. ఆ శబ్దంలో ఇదే చెప్తాడు. మనం వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళగలగాలి అంటే దాన్ని, ఆ స్థితిని మనం క్రియేట్ చేసుకోవాలి. గురువు దయ వలన, గురువు కృప వలన, ఆయన చూపించిన బాటలో మనం ప్రయాణం చేసి ఏ ఇంటి నుంచి బయలుదేరి వచ్చిందో ఈ చైతన్య శక్తి ధార కిందికి వచ్చింది. మనం సురత్ రూపాలే, మనం ఆత్మరూపం. ఇది పైకి మళ్ళీ ఆ ఆత్మ పోయి పరమాత్మలో చేరాలి. చిన్న దీపం పోయి పెద్ద దీపంలో కలవాలి. అందుకోసమే ఈ నామదానాలు ఇవ్వడము, సత్సంగ శ్రవణాలు, సద్గురు దర్శనాలు, సత్సంగ వచన శ్రవణాలు, ఇవన్నీ దానికోసమే. ఎందుకోసం వస్తున్నాము, ఎందుకోసం వింటున్నాము, మహారాజుల దగ్గరికి ఎందుకు పోతున్నాము, వాళ్ళు చెప్పే సత్సంగులకు ఎందుకు అటెండ్ అయ్యి అవన్నీ వింటున్నాము అంటే కేవలం ఇదే. ఏ ఇంటి నుంచి వచ్చినామో, ఏ సద్గురు చరణాలను ఆ చరణాలను విడివేడి వచ్చినందుకు ఏడ్చిందంట. ఆ యథే రోతే చలే హస్తే సంసార్ సే క్యా హమారా బిగడ సృష్టి కర్మ సే వ్యవహార్ సే అంటాడు దాతాదయాజీ. ఎందుకు ఏడ్చినామంట? ఆ గురు చరణాలను విడిబడి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఆ పసి హృదయం ఏడుస్తుంది. అయ్యో, అక్కడి నుంచి నేను ఆ స్వర్గం, అంతటి మహత్తరమైన పుణ్యలోకం నుంచి విడిబడి ఇక్కడికి వచ్చినా కదా ఈ లోకాన్ని. ఈ వచ్చినని మళ్ళీ చేర్చాలి. అక్కడికి వచ్చిన వాళ్ళం ఏ ఇంటి నుంచి, ఇప్పుడు మనం ఉదాహరణకు వేరే ఊరికి పోతాం, పోయి అదే ఊరిలో ఉన్నాం కదా, మళ్ళీ మన ఇంటికి వస్తాం. ఏ స్టాప్ల నుంచి మన కారో మన బస్సో ఏ విధంగా పోయినామో అదే స్థానాలను దాటుకుంటూ మళ్ళీ ఇంటికి వాపసు వస్తాం. అదేవిధంగా ఈ చైతన్య శక్తి ద్వారా ఏ స్థానాల నుంచి దిగి కిందికి వచ్చిందో, మధ్యంలో వచ్చి ఆగిపోయిందో, మనకు శక్తిని వస్తుందో, మళ్ళీ దానిని ఊర్ధ్వముఖంగా తీసుకెళ్ళి మళ్ళీ పరమాత్మ చరణాల్లోకి, ధ్రుపద ధామంలోకి, దయాల దేశాల్లోకి చేర్చాలి. ఇది దయాల దేశం అని అంటారు. చిదాకాశ బ్రహ్మాండ స్థానం అంటారు. పియాకాదేశ్ అంటారు, పరమాత్మ స్థానం. ఆ స్థానానికి దీన్ని చేర్చాలి. అది మన లక్ష్యమై ఉండాలి. అది లక్ష్యమై ఉండాలంటే మన వ్యవహార జీవనం బాగుండాలి. సద్గురువు మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఏక్ భరోసో, ఏక్ బల్, ఏక్ ఆశ విశ్వాస్. సంపూర్ణంగా 100% నమ్మకం ఉంటే 100% మనకు ఫలితం దొరుకుతుంది. కానీ ఫలితం కోసం ఫలితం ఆశ పెట్టుకొని నాకు మోక్షం దొరకాలి, నేను అట్లాంటి ఆశలు కూడా పెట్టుకోవద్దు. ఏ పని చేసినా కూడా
నిస్వార్థంగా చేయాలి, మళ్ళీ దానికి నిష్కామ కర్మ చేయాలి. ఇది చేసినందుకు నాకు ఇది దొరకాలి, నేను ఈ పని చేస్తున్నందుకు, ఇది నేను 10,000 దానం ఇస్తున్నా, దీన్ని దానం ఇచ్చినందుకు నాకు ఈ ప్రతిఫలం దొరకాలి అన్న ఆశ పెట్టుకోవద్దు. ఇచ్చేటోడు ఇస్తాడు, ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాడు, తెలుసు ఆయనకి ఎంత ఇవ్వాలనో. ఎందుకు ఇవ్వాలి నాకు దొరకాలి అన్న కోరిక కూడా పెట్టుకోవద్దు. భగవంతుని దగ్గర వేరే సరాలు ఆడకూడదు. నేను చేస్తే దీనికి ఫలితం రావాలి, లేదా దీనికోసం నేను చేస్తున్నా అనే ఆలోచన మనసులోకి రాకూడదు. మనకి ఏదైనా ఉంటే సహాయం చేయగలగాలి. అది ఎట్లా? మనసుతో కూడా చేయొచ్చు. మన శుభ సంకల్పం చేయాలి. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఏదైనా కష్టంలో ఉన్నా, లేదంటే ఎవరైనా అవసరం కోసం ఎవరైనా బాధపడుతున్నా కూడా వాళ్లకు శుభ సంకల్పం. ఇదైతే మనసుకైతే ఏం ఖర్చు అయ్యేది ఏం లేదు. నోటితోనే ఒక తీపి మాట, మధురమైన మాట, ఇది ఖర్చు అయ్యేది ఏం లేదు. మనస వాచ కర్మణ, చేతులతో ఏదైనా సహాయం చేయదలుచుకుంటే చెయ్యి. డబ్బు దశకం ధనం సహాయం చేయాలనుకుంటే చెయ్యి. కానీ ఇది నేను చేసినందుకు ఇది కావాలని ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. అప్పుడే మనకు సంపూర్ణంగా సద్గురు కృప మన మీద ఉంటుంది. అందుకోసం మనం నిరంతరం శ్రమ చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇంకో సత్సంగంలో హిదాయత్నామా గురించి వివరంగా తెలుసుకుందాం. చాలా విపులంగా స్వామీజీ మహారాజ్ రచన ఉన్నది సారవచనంలో. దాని విశ్లేషణ ఇంకో సత్సంగంలో చెప్పుకుందాం. అందరికీ రాధాస్వామి. మంగళం గురు శబ్ద రూప అనామ నామ ప్రకాశనం, మంగళము శబ్దార్థ శబ్ద धार शब्द निवासनम, गुमाम जब प्रगट आनंद ज्ञान कार्य और सतधामा, साज संत समाज मंगल काज जीवोद्धार को, आपने धारण किया है परम संत अवतार को। आप हैं आधार सबके, आपके आधार सब, वार पार से रहित आप है और वारा पार सब। संग देकर सत संगत में जीवाधीन को, सिंधु सद्गति से मिलाया जीव रूपी मीन को। सैन बैन का आसरा सत्संग द्वारा दान दे, शब्द योग सिखाए अनाद धाम पद निर्वाण दे। धन्य सतगुरु राधा स्वामी पार भव से कीजिए, भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए। धन्य सद्गुरु राधा स्वामी पार भव से कीजिए, भक्ति मुक्ति योग युक्ति ज्ञान शक्ति दीजिए। मंगलम गुरु शब्द रूप अनाम नाम प्रकाशनम, मंगलम शब्दार्थ शब्द धार शब्द निवासनम। चरण शरण की वंदना नित कोई और न काम, गुरु बसोचित आए मेरे बख्श दो निज नाम। तेरी शरणागत हुआ फिर किसकी राखूं आस, आस तो तेरी दया की जग से रहूं उदास। रूप ध्याऊं नाम गाऊं शब्द राता मन, आठों याम तेरा ही सुमिरन भाग्य मेरा धन। शीश पर निज कर कमल धर लिया चरण लगाए, पतित पापी कर गया गुरु शरण तेरी आए। मुक्ति की नई चाह मन में भक्ति प्यारी लाग, राधा स्वामी की दया से भाग्य पूर्ण जाग। राधा स्वामी की दया से भाग्य पूर्ण जाग। चरण शरण की वंदना नित कोई और न काम, गुरु बसोचित आए मेरे बख्श दो निज नाम। राधा स्वामी दयाल की दया, राधा स्वामी सहाय।